నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్ పరువందామా ఇజ్జత్ అందామా అసలు పాకిస్తాన్ని అంటూ లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదు అనుకుందామా ఉగ్రవాదులను పెంచి పోషించడం తప్ప పాకిస్తాన్కి ఏది చేత కాదు అనుకుందామా అసలు పాకిస్తాన్ భారతదేశంలోని ఒక రాష్ట్రంతో కూడా సరితూగదు అనే విషయాన్ని చాలామందికి తెలియదు మీకు ఎవరికైనా తెలుసా భారతదేశంలోని ఒక రాష్ట్ర జీడిపితో కూడా పాకిస్తాన్ పోటీ పడలేదు అంత దీనస్థితిలో ఉంది పాకిస్తాన్ కారణం చెడుకు కొమ్ము కాయడం రాక్షసులను కాపాడడం ఈరోజు పాకిస్తాన్ ఈ దీనావస్థకు కారణమైంది అది ఏంటి అనేది తెలియడానికంటే ముందు నేను వీడియో ప్లే చేసే ముందు ఒకసారి మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది అర్థం కావాలంటే కొంత సమయం పడుతుంది నేను చెప్తాను ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకటి భారతదేశంలోని ఒక రాష్ట్రానికి సంబంధించిన జీడిపి విషయంలో ట్రేడింగ్ మరొకటి పాకిస్తాన్కి సంబంధించిన జీడిపి ట్రేడింగ్ ఈ రెండింటిని మీరు గమనిస్తున్నారు కదా మన దేశానికిలో ఒక రాష్ట్రానికి సంబంధించిన జీడిపి పెరిగిపోతూ ఉంది కానీ ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించిన జీడిపి మాత్రం అలానే వెళ్ళిపోతుంది మన దేశంలోని ఒక రాష్ట్రానికి సంబంధించిన జీడిపి హై లెవెల్లో వెళ్ళిపోతుంటే పాకిస్తాన్ జీడిపి ఎలా ఉందో చూడండి అంటే పాకిస్తాన్ భారతదేశంలోని ఒక స్టేట్ జీడిపితోనే తలబడలేకపోతుంది ఇలాంటి పాకిస్తాన్ చూసి మనం భయపడతామా ఇలాంటి పాకిస్తాన్ తోటి సంధి కావాలని కోరుకుంటామా ఇంతకంటే పాకిస్తాన్కి తలవంపులు ఏదైనా ఉందా ఇంతకా స్టేట్ ఏదనుకుంటున్నారా తమిళనాడు జీడిపికి ఉన్నంత వాల్యూ కూడా ఈరోజు పాక్ జీడిపికి లేదు ఇది ఎంత దౌర్భాగ్యం ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను చూపించడం కంటే కూడా మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి స్క్రీన్ మీద చూసేయండి చూసిన తర్వాత మాట్లాడదాం రైట్ చూసారు కదా పాకిస్తాన్ వర్సెస్ తమిళనాడు పాకిస్తాన్ జీడిపిని దాటిపోయింది తమిళనాడు మన దేశంతోనే కాదు ఒక రాష్ట్రంతో కూడా పోటీ పడలేని స్థితిలో పాకిస్తాన్ ఉంది ఇంతకంటే పాకిస్తాన్ దీనావస్థను దారిద్ర పావజాలాన్ని బ్రతుకును చూపించడానికి వేరేది ఏది అవసరం లేదనుకుంటా కాబట్టి పాకిస్తాన్లోని ప్రజలు ఆలోచించాలి ఈరోజు సన్మార్గంలో ధర్మో రక్షిత రక్షిత అని ఆలోచిస్తున్న భారత్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక దేశ జీడిపిని దాటేలాగా ఒక స్టేట్ని డెవలప్ చేయగలుగుతుంటే ఉగ్రవాదులకు తీవ్రవాదులకు టెర్రరిస్టులకు దేశద్రోహులకు రక్షణనిస్తూ రాక్షస రాజ్యాన్ని కొనసాగిస్తున్న పాకిస్తాన్ కనీసం భారత్లోని ఒక రాష్ట్రంతో తలబడలేకపోతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి మేరా భారత్ మహాన్ అని గర్వంగా చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది వీడియోలు వైరల్గా మారాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం మీరు చేసే చేయూత మాకు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్